ప్రస్తుతం మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. చెప్పండి, మీకు సంబంధించి నిరుద్యోగుల సభ పెట్టడానికి అర్హత లేదంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏమున్నది, వాళ్ళే కదా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి 2023 ఎన్నికల ముందు ఇదే వేదిక ముందు ఇదే సభలో ఇక్కడే ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఉద్యోగాలు భర్తీ ఇస్తామని చెప్పి మాట ఇస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇవాళ 30 నెలలు దాటినా కనీసం ఒక 16,000 ప్రభుత్వ ఉద్యోగాల మించి ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికీ హాఫ్ పీరియడ్ అయిపోయింది. ఈ హాఫ్ పీరియడ్నే 16,000 ఉద్యోగాలంటే ఇంకో హాఫ్ పీరియడ్కి ఇంకో 16,000 ఉద్యోగాలు భర్తీ ఇస్తారా? మీరు అన్న 2 లక్షలు ఎక్కడ, ఈ 16,000 ఉద్యోగాలు ఎక్కడ? వీటిని ప్రశ్నించడానికే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సభకు రేపు రాబోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో దిల్సుఖ్ నగర్లో కానీ నిరుద్యోగులు అందరూ ఉద్యోగాల కోసం అని చెప్పి ధర్నాలు ఇస్తుంటే పోలీసులతో లాఠీ చార్జీలు వేసుకుంటూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉన్నారు. మీరు ధర్నాలు ఇస్తే, రాస్తారోకలు ఇస్తే మీ మీద కేసులు బుక్ చేస్తే రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగం మీరు అనర్హులుగా మీరు అయిదరనే ఉద్దేశంతో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ బ్లాక్మెయిల్ ఇస్తున్నారు. ఏ బ్లాక్మెయిల్ కూడా భయపడకుండా రేపు విద్యార్థులు రాబోతున్నారు. చిక్కడపల్లి లైబ్రరీ కాడ కూడా అదే పరిస్థితి, ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అదే పరిస్థితి. రేపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి అదేవిధంగా దిల్సుఖ్ నుంచి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా రేపు నిరుద్యోగులు చాలామంది రాబోతున్నారు. ఖచ్చితంగా వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ కేటీఆర్ గారు ఏం సందేశం ఇస్తారో, నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా ఇస్తారనే అంశం మీద ఒక విశ్వాసంతో రేపు రాబోతూ ఉన్నారు. 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు మా వైపే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలను భర్తీ ఇస్తామంటే మిమ్మల్ని నమ్మిరు తప్ప ఇంకో విషయం లేదు. కేసీఆర్ హయాంలో 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వం అనుకున్న ఆ రోజు కేసీఆర్కు ఉన్నది. ఇవాళ మేము ఇచ్చినా కదా, మీరు 60,000 ఎక్కడ ఇచ్చారు? మా హాయంలో కేసీఆర్ గారి హాయంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ వెయిటింగ్ ఉన్న వాటిని ఇవాళ మీరు ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఏదో మేము ఇచ్చని చెప్పి మీరు క్లెయిమ్ తీసుకుంటారు. గతంలో కేసీఆర్ గారు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు రొటీన్గా ఇచ్చారు తప్ప ఇట్లా మీలాగా ఎల్బీ స్టేడియంలో పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఇట్లా ఎప్పుడు ఇవ్వలే. విద్యార్థుల విషయంలో మొదటి నుంచి కూడా మేము ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం, కాకపోతే నిరుద్యోగులే రోడ్ల మీదకి ఎక్కి ఉద్యోగాలు వద్దంటూ ధర్నాలు చేస్తూ ఉన్నారంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు వద్దని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేశారు కదా, దమ్ముంటే ఇక్కడ రా, దిల్సుఖ్ రా, నోటిఫికేషన్ కావద్దని చెప్పి వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇందాం. వాళ్ళు 15 ఉద్యోగాలు వద్దంటే కూడా మనం వెయిట్ చేద్దాం. ముఖ్యమంత్రికి ఆ దమ్ము ఉందా? మరి నిజంగా నిరుద్యోగులు ఆ మాట మాట్లాడితే నువ్వు దిల్సుఖ్ రావాలి. ఇవన్నీ రాకుండా ఇంట్లోనే ఉండి నిరుద్యోగులు ఉద్యోగులు వద్దని చెప్పి ధర్నాలు చేస్తామని చెప్పి మాట్లాడడం సిగ్గుచేడు, సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అవమానించడం అది. ఎస్ఐపిసి విషయంలో కూడా నిరుద్యోగులు 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే రాస్తే రాయండి, లేకపోతే ఎంట్రీని దాగి తెచ్చుకోండి అంటూ కూడా కామెంట్ చేశారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక విద్యార్థి నేత? ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశమే అది. ప్రభుత్వ ఉద్దేశం ఉంది రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తో ఆందోళన కూడా ఇప్పటికే 18 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఆ పాపం కాంగ్రెస్ పార్టీది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటేస్తని చెప్పి తాత్సారం చేయడం వల్ల కూడా 12 మంది యువకులు బలిదానాలు తీసుకున్న ఆ పాపం కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఉద్యోగాల పెరిగి చనిపోతుంది, ఆ పాపం కూడా కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ ఎవరు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు బీఆర్ఎస్ పార్టీ భరోసా ఉంటుందని చెప్పి ఇవాళ విద్యార్థి విభజన విభాగం ఆధ్వర్యంలో రేపు ఇక్కడ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. సభకు అనుమతి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి కనబడుతోంది. కోర్టుకెళ్ళి అక్కడి నుంచి అనుమతి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా మాకు సభకు అనుమతి వస్తానికి ఒక విశ్వాసం మాకున్నది. ఎందుకంటే న్యాయస్థానం మీద నమ్మకం మాకున్నది. రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు సభ ఇక్కడ జరగబోతున్నది. దీన్ని ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి కాదు, పోలీసు బలగాలు ఎవ్వి కూడా దీన్ని ఆపలేవు. వేలాది మంది రేపు ఇక్కడికి వచ్చడానికి సిద్ధమైపోయారు. సభ అట్టర్ ఫ్లాప్ కాబోతుందంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటారా, లేకపోతే భారీ విజయం కొనసాగుతుంది అంటారా? ఇప్పుడు సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని మీకు అనిపించినప్పుడు మరి పర్మిషన్ ఇవ్వచ్చు కదా. పర్మిషన్ ఇచ్చి చూడాల్సింది మీరు. ఇవాళ మీరు పర్మిషన్ ఇస్తలేరంటేనే మీ నిఘా వర్గాల ద్వారా వేలాది మంది విద్యార్థులు, దాదాపు 15-20 వేల మంది కూడా ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కానీ, అశోక్ నగర్ నుంచి కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, అదేవిధంగా ఇక్కడ దిల్సుఖ్ నగర్ వివిధ కోచింగ్ సెంటర్ల నుంచి కానీ వేలాది మంది ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చడానికి సిద్ధమైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులు కూడా అందరూ రేపు స్వచ్ఛందంగా రాబోతున్నారు. కాబట్టి ఈ సభ ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే సరూర్ నగర్ స్టేడియం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి నిరుద్యోగులు రాబోతూ ఉన్నారు. గ్రాండ్ సక్సెస్ కూడా సభ కాబోతుందంటూ కూడా గెల్లు శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.